హలో హలో నమస్తే నమస్తే. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన దాని గురించి మాట్లాడబోతున్నాం. దేని గురించో తెలుసా? చెప్తా, ఒక్క నిమిషం. ఇలా ఉండే నేను ఇలా అవ్వా. చూసారా చూసారా మన హెయిర్ కట్ పిలక మాత్రం ఉంచేసా. సో ఈ హెయిర్ కట్కి కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఒక 4 రీజన్స్ ఉన్నాయి. అవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మా కాలేజ్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వి పెద్ద తప్పు చేశాను. మా కాలేజ్లో అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ వింటేనే దారుణంగా ఉంటాయి. అవన్నీ చెప్పుకొని వేస్ట్. మళ్ళీ కాలేజ్ నెక్స్ట్ నా హెయిర్ కి కొంచెం డాండ్రఫ్ వచ్చింది. సో అదొక సెకండ్ రీజన్. దానివల్ల జుట్టు కట్ చేయాల్సి వచ్చింది. పర్లే, మళ్ళీ పెంచచ్చు, కానీ మనకి ముందు హెయిర్ ఇంపార్టెంట్ కాబట్టి పెంచుకోవడం ఎప్పుడైనా పెంచుకోవచ్చు. డాండ్రఫ్ నెక్స్ట్ ఆ లైస్ అవన్నీ పోతే హ్యాపీ. సో దానికి కొంచెం కేర్ తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఈక్వల్ అవ్వాలి. ఐ మీన్ చూసారు, ఆ హెయిర్ అనేది లెంత్ ఇటుపక్క ఎక్కువైపోయి ఇటుపక్క తక్కువైపోయి అన్ఈవెన్ గా ఉందన్నమాట. సో అలా ఉంటే మనకి హెయిర్ పెరిగినా సరే బాగోదు. ఒకవైపు ఎక్కువైపోయి ఇంకోవైపు తక్కువైపోయి మనకు కావాల్సిన హెయిర్ కట్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ కి అది కాదనమాట. లాస్ట్ ఎప్పుడైతే నవంబర్లో చేయించుకున్నానో ఆ టైంలో నేను సమ్మర్ కటింగ్ చేయించుకొని అప్పటి నుంచి మళ్ళీ వదిలేసా కటింగ్ చేసుకోకుండా. సో అందుకని చెప్పి అది అన్ఈవెన్ గా పెరిగిపోయి అండ్ అది కట్ చేసుకుంటే మళ్ళీ ఎక్కడ ఏదో వద్దని చెప్పి కట్ చేసుకోవట్లే. ప్రస్తుతానికి మీరు అనుకున్నవి ఏం కాదు, కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్ వాళ్ళు కట్ చేసుకోవట్లేదు. లేకపోతే ఎప్పుడో కట్ చేసుకున్నాండి, దాన్ని వదిలేసేవాడిని. లాంగ్ హెయిర్ అనేది మనకి అబ్బాయి బతికేయాలి. ముందు నేను షార్ట్ హెయిరే, ఇదేమంది ఇలాగే ఉండేది. కానీ కొన్ని ఆటల వల్ల కొన్ని చేంజెస్ వల్ల లాంగ్ హెయిర్ అనేది పెంచుకుంది. ఇది ఒక రీజన్. ఇది సీక్రెట్ గానే ఉంచండి, తర్వాత ఎప్పుడేం చెప్పాల్సినప్పుడు. ఈ పిల్లక కట్ చేసుకోలేదు, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ నెక్స్ట్ ఈ కార్నర్స్లో డిస్టర్బెన్స్ కాబట్టి అది తీసేయచ్చు. సో బ్యాక్కి మనకి ఏ సంబంధం లేదు కాబట్టి బ్యాక్ పెంచుకొని ఉంచుకోవచ్చు. పైన పైన తీయకపోతే బాగోదు, మళ్ళీ అన్ఈవెన్గా వస్తుంది కాబట్టి కట్ చేసుకో. పిలక మాత్రం ఉంచేసా, ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో అది మ్యాటర్. చూసారుగా నా హెయిర్ కట్ వెనక ఉన్న 4 స్టోరీలు. దాని గురించి ఎంత తక్కువ గురించి మాడితే అంత మంచిది. సో దానివల్ల పెంచడం జరిగి తర్వాత నవంబర్లో కట్ చేసి లాస్ట్కి మళ్ళీ ఇప్పుడు కట్ చేసా. మా కాలేజ్ వాళ్ళకి మ్యామ్ నవంబర్లో కట్ చేశాను మేడం అంటే అని చూసి కింద నుంచి పైకి చూసి అంటే అన్నమాట. మనం ఏం పట్టించుకోలే అని చెప్పి ఒక ఫస్ట్ సెమిస్టర్ అంతా ఏదో ఒకటి చెప్పి తిట్లు తిని తిని ఇక్కడ వరకు వచ్చి ఇంకా కట్ చేయించుకున్నా. ఇంకలాగా మళ్ళీ ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టడం అవ్వట్లే. అది కూడా టైం పడుతుంది మనకి, ఎందుకంటే ఎగ్జామ్స్ అని ఎక్స్టర్నల్స్ అని బావా బాబా ఉర తినేశారు. ఇప్పుడు మే హాలిడేస్, కొంచెం రిలాక్స్ అవి ఈరోజు నుంచి పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తా. అంటే రోజుని కాదు, లాంగ్ వీడియోస్ రోజు పోస్ట్ చేస్తే అయిపోద్ది నాకు ఎడిటింగ్కి. ఇంకా టైమే ఉండదు నాకు అసలుకే. మా ఇల్లు అసలు అడవిలో ఉన్నట్టుంటుంది. చూడడానికి పెద్ద అపార్ట్మెంట్ ఉండి పెద్ద రోడ్డు మధ్యలో పెద్ద హైవే పక్కన ఉంటుంది, కానీ సిగ్నలే రాదు. ఇది అందులో వాళ్ళ విశేషాలు. నెక్స్ట్ ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి, చూస్తున్నారు, కానీ ఫాలో సబ్స్క్రైబ్ లైక్ ఇవేం చేయట్లే. మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకోమని చెప్పి కంటెంట్ స్టార్ట్ చేసా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ అసలు కన్సిస్టెంట్గా ఉండట్లేదు. కానీ ఈసారి మాత్రం ఎందుకో ఫుల్గా కన్సిస్టెంట్గా వర్క్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అవి సపోర్ట్ చేస్తే నేను కూడా గట్టిగా చేస్తే సక్సెస్ అవుతాను. ఇది ఇవాళ కంటెంట్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. కనిపిస్తుందిగా ఇది ఇవాళ. అంతవరకు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.